It's not just skin care, it's cell care. Shop now. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ఫుల్ కథలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల భైరవం సినిమాతో మెప్పించిన మనోజ్ ప్రస్తుతం తేజ్ సజ్జా మిరాయి సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు డేవిడ్ రెడ్డి అనే మరో సినిమాను ప్రకటించాడు మనోజ్. డెబ్యూ దర్శకుడు హనుమారెడ్డి ఎక్కంటి దర్శకత్వం వహిస్తుండగా వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక ఇతిహాసం తెలుగు సినిమాలో ఒక మైలురాయి చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1897, 1922 మధ్య జరిగే యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక శక్తివంతమైన, ఇంతకు ముందు చూడని అవతారంలో కనిపించబోతున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్లే తిరుగుబాటుదారుడి భావోద్వేగాలతో కూడుకున్న కథనాలతో రాబోతుందట డేవిడ్ రెడ్డి. ఇక 21 సంవత్సరాల క్రితం మంచు మనోజ్ దొంగది సినిమాతో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు సరిగ్గా 2 దశాబ్దాల తర్వాత అదే రోజు తన తదుపరి బ్లాస్టింగ్ వెంచర్ డేవిడ్ రెడ్డిని ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. టైటిల్ ను మనోజ్ ముఖంలో చూపిస్తూ సినిమా టోన్ ఎలా ఉండబోతోంది అనేది డిజైన్ చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న డేవిడ్ రెడ్డి మనోజ్ కెరియర్ లో మరొక డిఫరెంట్ సినిమా కాబోతుందని చెప్పొచ్చు.